నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ముందుగా సభ్య సమాజం తలదించుకునే ఒక మహాదారుణమైన వార్త. వినడానికి గుండెలు పిండేసంత కిరాతకం ఇది. కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన కన్న తండ్రే రాక్షసుడిగా మారాడు. నేను వికారాబాద్ టౌన్ సిఐని ఈ నెల 27వ తారీఖు రోజు వికారాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక కేసు రావడం జరిగింది. దాని యొక్క కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ స్కూల్ టీచర్కి తనకు పెయిన్ వస్తుందని చెప్పడంతో ఆ స్కూల్ టీచర్ అమ్మాయిని దగ్గర తీసుకొని ఏం జరిగిందో మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత అట్టి విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పడంతో ఆ ప్రిన్సిపల్ గారు సిడబ్ల్యూసీ వాళ్ళకు, అదేవిధంగా సిడబ్ల్యూసీ వాళ్ళు మాకు మెసేజ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్లో అమ్మాయికి ఫిజికల్గా అబ్యూస్ జరిగినట్టు నిర్ధారణ అయింది. సో దానివల్ల కారణం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అని తెలియడంతో అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. 245/2026 పోక్సోలోని వివిధ కేసులు సొంతం తండ్రి రేప్ చేసింది కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అతడు పరారులో ఉన్నట్టు మాకు తెలిసింది. అయితే ఈరోజు జరిగిన సందర్భంలో ఏమంటే, ఆయన ఆటోలో తన కూతురికి కడుపు నొస్తుందని చెప్పడంతో కూతురుని తీసుకొని పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అమ్మాయిని బలవంతంగా శారీరంగా కలిసి తెలిసింది. అదేవిధంగా తన యొక్క ఫోన్లో న్యూడ్ ఫొటోస్, అదేవిధంగా బ్లూ ఫిల్మ్ చూపిస్తూ అమ్మాయితో పలుమార్లు శారీరంగా కలిసినట్టు మా దృష్టికి రావడంతో ఆ సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టీచర్స్కు పిల్లలకి చెప్పే విషయం ఏంటంటే, మీ దగ్గర చదువుతున్న స్టూడెంట్ ఎవరైనా సరే యాక్టివ్గా ఉండి సడన్గా ఒకటేసారి మూడ్ ఆఫ్ అయితే, వాళ్ళకు బాడీ లోపల ఎలాంటి మార్పులు ఉన్నా, ఒంటరిగా ఉన్నా వాళ్ళు దయచేసి దగ్గర తీసుకొని దానికి గల కారణాలు తెలుసుకొని ఇటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొస్తే నిందితుడు ఎవరైనా సరే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళు ముందే ఉంటారు ఇట్లాంటి చర్యలపైన. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని ఇటువంటి విషయాన్ని తీసుకొస్తే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పడం కోసం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో నిందితుడు జగన్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 2 భార్యలు, మొదటి భార్యకు 3 కూతుర్లు, 1 కొడుకు, అదేవిధంగా ఫస్ట్ భార్యకు 1 కూతురు, 1 కొడుకు. రెండో భార్య చనిపోయింది. అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ ఉంటున్నారు. ఇప్పటిదాకా అతన్ని కస్టడీ తీసుకొని విచారణ చేసినాం. తర్వాత కూడా దీనిపైన విచారణ చేపట్టి నిందితునికి కఠినమైన శిక్ష ఉండే విధంగా పకడ్బందీగా కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. జన్మనిచ్చిన చేతులతోనే కన్న కూతురు జీవితాన్ని చిదిమేశాడు. పశువుల కంటే హీనంగా వ్యవహరించి అసలు తండ్రి అనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ దారుణం వికారాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఈ ఘటన గురించి వింటే ఎవరికైనా రక్తం మరగక మానదు. ఎంత కిరాతకం! కన్న కూతురునే కనికరం కూడా లేకుండా ఈ పసిదానిపై కన్న తండ్రే పదే పదే అత్యాచారానికి పాల్పడ్డారు. అసలు ఈ దారుణం ఎలా బయటపడిందంటే, ఆ మైనర్ బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడుతూ తన టీచర్ల దగ్గరికి వెళ్ళింది. నొప్పి భరించలేక భయపడుతూ ఆ పసికందు చెప్పిన నిజాలు విని టీచర్ల గుండెలు పగిలాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల ప్రిన్సిపల్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే ప్రిన్సిపల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించి బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడ కౌన్సిలింగ్ లో ఆ బాలిక చెప్పిన కీలక విషయాలు విని అధికారులే షాక్ అయ్యారు. వాడు అసలు మనిషేనా, మృగమా? ఆ కీచక తండ్రి పేరు జగన్నాథ్, స్వస్థలం నారాయణఖేడ్. సుమారు 20 ఏళ్ల క్రితం వికారాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. వాడికి 2 భార్యలు. మొదటి భార్యకు 1 కుమారుడు, 1 కుమార్తె కాగా రెండో భార్యకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. అయితే రెండో భార్య చనిపోవడంతో హాస్టల్లో ఉంటున్న పిల్లల్ని ఇంటికి తెచ్చుకున్నాడు. తల్లి లేని పిల్లలు కదా అని గుండెలోకి హత్తుకోవాల్సింది పోయి తన 3వ కూతురికే మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ మాయమాటలు చెప్పి పదే పదే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎంత ఘోరం! సొంత రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డతో ఇలాంటి పైశాచికత్వానికి పాల్పడడం యావత్ సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తుంది. ఈ మహాదారుణంపై ఈ నెల 27న బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోక్సో చట్టం కింద క్రైమ్ నెంబర్ 245/2026గా కేసు నమోదు చేశారు. ఈ కిరాతకం బయటపడగానే పరారీలో ఉన్న ఆ కీచకుడు గురువారం రోజు గుట్టు చప్పుడు కాకుండా ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాడు. కానీ అప్పటికే కాచుకొని కూర్చున్న పోలీసులు వాడిని పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు వికారాబాద్ సిఐ రఘుకుమార్ అధికారికంగా తెలిపారు. కానీ ఇక్కడ మిగిలిన ప్రశ్న ఒక్కటే, కన్న తండ్రి ఇలా చేస్తే ఇక ఆడపిల్లలకు రక్షణ ఎక్కడా? ఇలాంటి కామాంధులకు నడి రోడ్డు మీద ఉరిశిక్ష వేసిన తప్పు లేదని ప్రజలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.